అంత ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఆయన. ఓకే, మీ ఇంత ఇన్ని సంవత్సరాలు ఉన్నా మిమ్మల్ని అందరి ముందు గారు అని పిలుస్తాడు. అంత చనువు, అంత దేశపతి గారు అంటాడు, లేదా మా దేశపతి అంటాడు. ఎప్పుడన్నా రండి దేశపతి గారు కూర్చోండి అని అంటాడు. ఎవరన్నా నలుగురు ఉన్నారు అని. ఓకే, కానీ మామూలు సందర్భాల్లో సీను అనో లేకుంటే దేశపతి అనో పిలుస్తారు. ఓకే, ఏదైనా తక్కువ మందిలో ఇద్దరమే ఉన్నప్పుడు ప్రధానంగా మాత్రం, మూడో వ్యక్తి లేనప్పుడు అట్లా పిలుస్తారు. నిజంగా అంటే కేసీఆర్ గారు తత్వం గురించి ఒక పెద్ద పుస్తకం రాయాలి. ఈ జనరేషన్ చాలా నేర్చుకోవాలి. తండ్రి కొడుకులతో ఎలా ఉండాలి, తండ్రి వాళ్ళతో ఎట్లా ఉండాలి, సన్నిహితులతో ఎలా ఉండాలి. ఇప్పుడు మీరు 25 సంవత్సరాలుగా ఉద్యమ సహచరులు, మిమ్మల్ని కూడా అందరి ముందు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ గారు అని పిలుస్తారంటే. అవునండి, అవును గారు అని పిలుస్తారు. భార్య పట్ల కూడా ఆయన చాలా గౌరవంగా ఉంటారు సార్. ఈ మధ్య ఒకసారి ఆయన ఏదో నాకు పర్సనల్ విషయాలు చెప్తూ కూడా, ఏ రోజు వాళ్ళ మధ్య విభేదం లేదు, గొడవ పెట్టుకున్నది లేదండి ఇద్దరు భార్యాభర్తలు. భార్యాభర్తల జీవితంలో జనరల్ గా కలతలు, అభిప్రాయ భేదాలు ఇవన్నీ ఉంటాయి కదా, అసలు వాళ్ళ మధ్య అది లేదు. ఆయన ఎంత గౌరవంగా మాట్లాడతారంటే భార్య పట్ల, నా జీవితంలో నాకు గొప్పగా సహకరించింది, అసలు నేను రాజకీయాల్లో తనములకనై ఉంటే కుటుంబ బాధ్యతల్ని చాలా గొప్పగా నిర్వహించింది, చుట్టపక్కల కావచ్చు, సంసార బాధ్యతలు కావచ్చు, మనుషులతో ఉండే రిలేషన్స్, వీటన్నిటిని కూడా తను అద్భుతంగా హ్యాండిల్ చేసిందని నిజంగా చెప్తున్నాను. భరత్ గారు నమస్కరిస్తూ చెప్పారు నాకు. నేను ఆవిడకి జీవితంలో చాలా కృతజ్ఞుణ్ణి అని చెప్పి నమస్కరిస్తూ చెప్పారు. ఆయనకు అంత గౌరవం భార్య పట్ల. ఓకే, కానీ మరి ఇట్లా మీరు అన్నారు కదా, ఇప్పుడు అందరి ముందు తిడితే వీళ్ళు హట్ అవుతారని ఆలోచించరా కేసీఆర్? ఏమిటో మరి, అంటే వాళ్ళిద్దరి విషయంలో మాత్రం అంటే ఆయనకి పని ముఖ్యం అండి. పని రాక్షసుడు ఆయన, వర్కహాలిక్. చాలా మంది అనుకుంటారు కదా ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన ఎప్పుడు రెస్ట్ లో ఉండడం నేను చూడలేదండి. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, చాలా రెస్ట్లెస్ గానే ఉంటారండి. రెస్ట్లెస్ గానే ఉంటారు ఆయన. నిరంతరం ఆలోచిస్తారు, నిరంతరం అధ్యయనం చేస్తారు. నేను పోయినప్పుడల్లా ఆయన చాలా, అంటే మామూలుగా మాట్లాడుతున్న విషయాల్లో కూడా మీరు అంటే పార్టీ రాజకీయాలు ఇవే కావు, ఇతర విషయాలు మాట్లాడుతుంటే కూడా ఊహించని కోణాన్ని ఆవిష్కరిస్తాడు. చాలా జనానికి సంబంధించిన కోణం ఉంటుంది, ప్రజలకు సంబంధించిన కోణం ఉంటుంది. మీరు మొన్న నేను ఊహించలేదండి, ఏది మన అక్కడ ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఈ ఎన్కౌంటర్ల నేపథ్యంలో పీస్ టాక్స్ ని డిమాండ్ చేయాలి అన్న మాట ఆయన నుంచి వచ్చింది ప్రతిపాదన. అంటే రోజు పత్రిక చదువుతున్నారు, ఫీల్ అవుతున్నారు, ఇది అవసరం అని అనుకున్నారు, చెప్పారు ఆయన. ఆపరేషన్ కగార్ సంబంధించి అట్లా ఉంటారు ఆయన. ఆయన చాలా రోజు పత్రికలు చదువుతారు, చాలా ఏదో పుస్తకం చదువుతూ ఉంటారు. తర్వాత మా జాతీయ అంతర్జాతీయ, ఈ మధ్య అయితే అక్కడ చిన్న హోమ్ థియేటర్ కూడా ఉంది, దాంట్లో జాతీయ అంతర్జాతీయ వార్తలకు సంబంధించిన వీడియోలు, విశ్లేషణలు కూడా ఆయన ఫాలో అవుతుంటారు రెగ్యులర్ గా. చాలా ఊరు పేరు లేని యూట్యూబ్ ఛానల్లో ఉన్న విశ్లేషణ కూడా చూస్తారు జాతీయంగానైతే. నేను మొన్న చూసినాను, చాలా ఎవరో ఎక్కడో ప్రళయం వస్తుందని చెప్తే అది చూస్తున్నారు. నేను పోయేసరికి తొందరలోనే ప్రళయం అని చెప్తున్నారు దాంట్లో. అట్లా ఆయన 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 ఎంగేజ్డ్ గానే ఉంటాడండి ఆయన. అట్లా ఊరికనే ఉండరు, అయితే వీళ్ళ నుంచి కూడా ఆశిస్తాడు, అంత పర్ఫెక్షన్ ని ఆశిస్తాడు. అంటే ఆయనకు ఒకటి ఏంటంటే ఆయన